కలెక్టర్తో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంలో ఐఏఎస్లు వెనక్కి తగ్గడం లేదు. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో సీఎస్ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తనతో వ్యవహరించిన తీరును ఎస్పీ సింగ్కు వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, చెప్పండి, సిఎస్ కు ఐఏఎస్ లో ఏమని ఫిర్యాదు చేశారు? రాకేష్, మహబూబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా వ్యవహారం విషయంలో శంకర్ నాయక్ వ్యవహరించిన తీరును సిఎస్ కు ఫిర్యాదు చేసేందుకు, అక్కడ జరిగినటువంటి ఘటన పూర్వపరాలను వివరించేందుకు మహబూబాద్ కలెక్టర్ ప్రీతి మీనా సెక్రటేరియట్ కు సచివాలయానికి వచ్చారు. ఆమెతో పాటు ఐఏఎస్ ల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్యతో పాటు మరో 15 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఈ సిఎస్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం గంట క్రితం నుంచి సిఎస్ తోనే వీరంతా భేటీ అయ్యి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు ఈ విషయంలో ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నందున చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, ఈవెన్ మీడియా ఆల్సో ప్రొజెక్టెడ్ ది హోల్ ఇష్యూ ఇన్ ఏ ప్రాపర్ రైట్ పర్స్పెక్టివ్. అందుకే థ్యాంక్స్ చెప్పినాము. ఇక్కడ ఈ కేసులో కలెక్టర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఒక సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కావాలని మనం కోరినాము. చీఫ్ సెక్రటరీ గారు అది దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా రాను రాను ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫ్యూచర్లో ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కావాలని, కమిటీ లాంటి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కావాలని అది కూడా రిక్వెస్ట్ చేశాము. ఫ్యూచర్లో ఇలా జరగకుండా దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఇన్ ది రెజల్యూషన్. ఈ కాపీలు అందరికీ క్రైమ్ ఇస్ ఎ క్రైమ్, ది లా హస్ టు టేక్ యాక్షన్. గతంలో కూడా కొన్ని చోట్ల జరిగింది కదా, నో కమెంట్. ఇన్సిడెంట్ కూడా అయిందని సార్. కలెక్టర్తో అమర్యాదకరంగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంలో ఐఏఎస్లు వెనక్కి తగ్గడం లేదు. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో సీఎస్ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తనతో వ్యవహరించిన తీరును ఎస్పీ సింగ్కు వివరించారు. కలెక్టర్తో అమర్యాదకరంగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంలో ఐఏఎస్లు వెనక్కి తగ్గడం లేదు. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో సీఎస్ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తనతో వ్యవహరించిన తీరును ఎస్పీ సింగ్కు వివరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, చెప్పండి, సిఎస్ కు ఐఏఎస్లు ఏమని ఫిర్యాదు చేశారు? రాకేష్, మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంపై ఆ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా, అదేవిధంగా ఐఏఎస్లు గంట పాటు సిఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఇలాంటి వ్యవహారాలు ఐఏఎస్ల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఈ వ్యవహారంతో పాటు భవిష్యత్తులో కూడా ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
దీన్ని ఒక కలెక్టర్ తో పాటు ఐఏఎస్ అధికారితో పాటు ఒక మహిళా ఐఏఎస్ పై జరిగినటువంటి దాడిగా భావించాలని కూడా ఎస్పీ సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఐఏఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ప్రీతి మీనాతో పాటు మహబూబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో పాటు ఐఏఎస్ ల సంఘం అధ్యక్షుడు బిపి ఆచార్య, అదేవిధంగా దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులంతా కూడా ఎస్పీ సింగ్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా పలువురు మహిళా ఐఏఎస్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని, ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి దాన్ని ప్రధానంగా సిఎస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో అధికారుల పట్ల ఇలాంటి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా ఈ ఎస్పీ సింగ్ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు. రాకేష్, ధన్యవాదాలు రఘుపతి. కలెక్టర్తో అమర్యాదకరంగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారంలో ఐఏఎస్లు వెనక్కి తగ్గడం లేదు. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బిపి ఆచార్య నేతృత్వంలో సిఎస్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తనతో వ్యవహరించిన తీరును ఎస్పీ సింగ్ కు వివరించారు. తరఫున నిన్న ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ మహబూబాద్ జరిగిన ఇన్సిడెంట్ ఖండించాము, అందరూ స్ట్రాంగ్లీ కండెమ్ చేశాము. అదేవిధంగా ఈ విషయంలో ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నందున చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, ఈవెన్ మీడియా ఆల్సో ప్రొజెక్టెడ్ ది హోల్ ఇష్యూ ఇన్ ఏ ప్రాపర్ రైట్ పర్స్పెక్టివ్. అందుకే థ్యాంక్స్ చెప్పినాము. ఇక్కడ ఈ కేసులో కలెక్టర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఒక సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కావాలని మనం కోరినాము. చీఫ్ సెక్రటరీ గారు అది దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా రాను రాను ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫ్యూచర్లో ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కావాలని, కమిటీ లాంటి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కావాలని అది కూడా రిక్వెస్ట్ చేశాము. ఫ్యూచర్లో ఇలా జరగకుండా దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఇన్ ది రెజల్యూషన్. కాపీలు అందరికీ తప్పుకున్న తర్వాత గవర్నమెంట్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది కదా, కేసు కూడా పెట్టారు. క్రైమ్ ఇస్ ఎ క్రైమ్, ది లా హస్ టు టేక్ ఇట్స్ యాక్షన్. గతంలో కూడా కొన్ని చోట్ల జరిగింది కదా, అవన్నీ చెప్పారు. ఇన్సిడెంట్ కూడా అయిందని సార్.